పిల్లలకు మాత్రమే తల్లి, కానీ దేవుడైతే హవ్వను ఏం చేశాడు? జీవము కలిగిన ప్రతిదానికి తల్లి అని చెప్పి ఆమెకు ఒక మంచి పేరును దేవుడిచ్చాడు. కాబట్టి ఎంతోమంది తల్లులు మరి దేశ క్షేమం కోసము యుద్ధము చేసే కుమారులను కంటూ ఉన్నారు. అలాగే మరి గొప్ప గొప్ప కార్యాలు అనమాట. మరి తల్లి అనేది అంత గొప్ప ప్రాముఖ్యత కలిగిందిగా పరిశుద్ధ గ్రంథం కూడా మనకు తెలియజేస్తూ ఉంది. ఏమనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి కూడా ఒక తల్లి ఉపయోగపడినట్లుగా మనము చూస్తాము. ఆయన లోక కళ్యాణార్థము మరి సర్వ మానవాళికి రక్షణ కలిగించడానికి ఆయన త్యాగము చేసిన విధానం అంతా కూడా మనకు తెలుసు. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఇది మరి ఒక కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఆమోసు రాసిన గ్రంథాన్ని చూద్దాం. 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, నేను మీ ఎడల ఇలాగు చేయుదును కనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై మీరు సిద్ధపడుడి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన మాటను తెలియజేస్తా ఉన్నాడు. ఏంటంటే, మీ దేవుని సన్నిధిలో కనబడడానికి మనం ఏమవ్వాలంట? సిద్ధపడాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. దేవుని సన్నిధి అంటే దేవుడు మనుషులు కలుసుకునే స్థలము. దేవుని సన్నిధి అంటే ఏంటి? దేవుడు మనుషులు కలుసుకునే ఒక ఆ యొక్క ప్రాంతం, ఆ సమూహము, దేవుడు మనుషులు కలిసిన దాన్ని అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఆయన ముఖ దర్శనము చేస్తూ ఆయన యొక్క కృపకు పాత్రులుగా మనము నిలవబడి దేవుని ఎదుట దేవుడు మనకి ఏం తెలియజేస్తాడు, దేవుడు మనకి ఏం చెప్తాడు, దేవుడు మనకి ఏం బోధిస్తాడు అని చెప్పి ఆ ఎదురు చూసే ఆ క్షణం అన్నమాట, అదే దేవుని యొక్క సన్నిధి. ఇప్పుడు ఏదైనా ఒక వివాహానికి వెళ్ళామనుకో, మనము ఆ సందర్భంలో ఒక గుంపంతా అక్కడ కలుసుకున్నప్పుడు దేని విషయమై అక్కడ సమూహంగా మనం చేర్చబడతాము? వివాహము కొరకు మనము సమూహముగా చేర్చబడతాం. అయితే మనం ఇక్కడ దేవుని సన్నిధి అంటే దేవుని నామములో మనమంతా కూడా కలుసుకున్న స్థలములో దేవుని సన్నిధి అనేది ఉంటుంది. కాబట్టి దేవుడే మనల్ని ప్రేమించి ఆయన మహిమను, ఆయన ప్రభావమును, ఆయన శక్తిని, ఆయన ఔన్నత్యమును, ఆయన సింహాసనమును అంతటిని కూడా విడిచిపెట్టి మన కొరకు దేవుడు వచ్చి ఇక్కడ మన మధ్య దేవుని సన్నిధిని ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి గత వారాల్లో మనము విశ్వాసాన్ని గురించి నేర్చుకున్నాం. తర్వాత మనము కృపను గురించి ధ్యానించాం. ఇప్పుడైతే దేవుని యొక్క సన్నిధి అనేది మన మధ్యలో ఉంది. ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి మనము కూడా ప్రవేశించడానికంట ఒక సిద్ధపాటు అనేది మనకు ఉండాలి. మనమంతా కూడా అలాగే సిద్ధపడి ఈ దినము పునరుద్ధాన పరిశుద్ధ దినము, దేవుని మందిర ఆవరణంలోనికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి, దేవుని ముఖ దర్శనము చేయాలి, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించాలని మనమంతా కూడా పరుగు పరుగున సిద్ధపడి దేవుని యొక్క సన్నిధిలో నిలవబడి ఉన్నాము. అందుకని మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 20వ వాక్యంలో అంటాడు, నా నామమున 2-3 కూడి ఉన్న వారి మధ్య నేను ఉంటాను అని ఆయన వాగ్దానము చేశాడు. దేవుని నామము పేరట మనం ఎక్కడైతే కూడి ఉంటామో అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉండును. కాబట్టి దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంది. కానీ ఇశ్రాయేలు ప్రజలైతేనంట కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో మాత్రమే దేవుని ఎదుట నిలవబడినట్లు మనము చూస్తాం అన్నమాట. నిర్గమాకాండం 23వ అధ్యాయంలో మనం చూద్దాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 17, 21 వాక్యాన్ని మనం చదువుకుందాం. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ
ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. వారికి ఒక నియమం ఉంది, ఏంటంటే కనీసము సంవత్సరానికి 3 సార్లైనా పురుషులంతా కూడా వెళ్ళి ఎక్కడ ఉండాలంట, దేవుని సన్నిధిలో కనబడాలి. వారికి ఒక నియమం అన్నమాట. అలాంటి నియమాన్ని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాటించారు. మరి మనం చూస్తాం సమూయేలు గ్రంథంలో ఎల్కానా, హన్నా వాళ్ళంట సంవత్సరానికి ఒక్కసారైనా యెరూషలేములో దేవుని సన్నిధిలో నిలవబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ మనకైతే మన ప్రభువైన యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చి మనకు ఆయనకు మధ్య ఉన్న అడ్డుగోడను తొలగించి ఆ యొక్క తెరను 2గా చింపి మనము ధైర్యముతో దేవుని కృపాసనం మీదకు వచ్చుటకు మనకు ఆయన అధికారమును అనుగ్రహించి ఉన్నాడు అని చెప్పేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదివినట్లయితే చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదు. ఇంత గొప్ప ఆధిక్యత మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు కల్పించారన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైనా ఎక్కడైనా దేవుని నామాన్ని స్మరించిన వెంటనే దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇంత గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం కనికరింపబడ్డాము సమయోచితమైన సహాయము కొరకు. మన గృహంలో ఉన్నప్పుడే కాదు, మనం ప్రయాణిస్తున్నప్పుడే కాదు, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడే, ప్రతి స్థలం అందు కూడా దేవుడు మనతో ఉండడానికి, ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింప చేయడానికి ఆయన తన్ను తాను అంతగా తగ్గించుకొని రిక్తునిగా దాసుని స్వరూపాన్ని ధరించుకొని మన కొరకు ఈ లోకానికి ఆయన వచ్చి మనల్ని ప్రేమించి మనతో ఉండాలి, మనతో నివాసము చేయాలి, మనతో సహవాసము చేయాలని మన దేవుడు కోరుకొని ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచుతున్నట్లు మనము గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధికి రావడం అంటే గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదాలు అందులో దాచబడి ఉన్నవి.